జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. దుబ్బాకలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది. రాళ్ల వర్షం పడడంతో పలు బోర్డులు, రేకుల ఇండ్లు ధ్వంసమయ్యాయి. గాలులతో ఫ్లెక్సీలు కొట్టుకుపోయాయి. రోడ్లు జలమయమయ్యాయి. దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లోనూ వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలో వర్షం పడింది. మందమర్రి మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం వరకు ఎండ వాతావరణం ఉండి మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం నుంచి వెదర్ చల్లబడింది. ఆ కాసేపటికే వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వరద నీళ్లు నిలిచాయి. వానతో బైక్లపై ప్రయాణించేవారు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. జిల్లాల్లో పలుచోట్ల ఇవాళ, రేపు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నట్లు చెప్పారు. ఉత్తర, తూర్పు జిల్లాలో వానలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇవాళ 17 జిల్లాలు, రేపు 11 జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేశారని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, జిల్లాల్లో వర్షాల అప్డేట్స్ ఏంటి? నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత కొన్ని రోజులుగా అంటే గత 2-3 రోజులుగా వాతావరణంలో భిన్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే మనకి నిన్న మిడ్ నైట్ వరకు కూడా చూడొచ్చు నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. ఈరోజు ఉదయం వరకు కూడా అట్లాగే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో కాసేపటి క్రితమే మనకి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మాత్రం కాసేపటి క్రితమే ఉమ్మడి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సిద్దిపేట, అటు తర్వాత దుబ్బాక ఏరియాలో కూడా కాసేపటి క్రితమే భారీ ఈదురు గాలులతో కూడినటువంటి ఒక మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. సో ఈదురు గాలుల తాకిడికి కొన్ని రేకుల షెడ్స్కు సంబంధించి కూడా అన్ని కొట్టుకుపోయాయి. ఇక మరోవైపు మందమర్రిలో కూడా కాసేపటి క్రితమే ఒక జోరు వాన కురిసింది. ఇక మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా అక్కడ ఉన్నట్టుండి ఒక్కసారిగా మొత్తం కూడా ఉష్ణోగ్రతలు తగ్గిపోయి ఒకేసారిగా వాతావరణం అంతా చల్లబడింది. మబ్బులు కమ్ముకొని ఒక మోస్తారు వర్షం కురిసింది. సో ఇప్పటికే పొలాలన్నీ కూడా కొంత ఇప్పటికే జల్లుగు దశకు వస్తాయి. తర్వాత మొక్కజొన్న కూడా జల్లుగు వచ్చేటువంటి సమయం. దీంతో పాటు కొన్ని చోట్ల జిల్లాలో పసుపులు కూడా తవ్వే పరిస్థితి ఇప్పుడు ఉంటుంది. తర్వాత ఎండుమిర్చి కూడా ఏరుతుంటుంటారు సో జిల్లాలలో రైతులు కాబట్టి. సో కొంత పంట నష్టం కూడా వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఎక్కువగా మొక్కజొన్న కూడా ఏపుగా పెరిగినటువంటి మొక్కజొన్న కూడా ఈ ఈదురు గాలులకు అంతా కూడా కింద పడిపోయి చాలా కూడా రైతులు ఇబ్బంది పడుతుంటారు, నష్టపడుతుంటారు. సో వీరందరికీ కూడా ఈ ఈదురు గాలుల ప్రభావం అనేది తప్పకుండా ఉంటుంది. ఇక మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కొన్ని చోట్ల వర్షం కురుస్తుంది. అయితే మనకి వాతావరణ శాఖ వివరాలు తెలుపుతున్నటువంటి వివరాల ప్రకారం అయితే ఒక భారీ గాలులతో పాటు కొన్ని చోట్ల మోస్తారు వర్షం, మరికొన్ని చోట్ల ఒక చిరుజల్లులతో కూడినటువంటి వర్షం, దాదాపు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తుందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇది కంటిన్యూస్గా ఉండకుండా 2-3 రోజులు మాత్రమే ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. అయితే ముఖ్యంగా మనకి అందుతున్నటువంటి వివరాల ప్రకారం మాత్రం ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు తర్వాత సంగారెడ్డి, అటు మందమర్రి కానీ, ఇటు జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి కానీ, తర్వాత కరీంనగర్లోని కొన్ని ఏరియాల్లో మాత్రం ఒక మోస్తారు వర్షం అయితే కురుస్తుంది. ఇంకా మరోవైపు ఎక్కువ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం షార్ట్ టైంలో ఎక్కువ వర్షం కురుస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడం వల్ల పంటకి కొంత నష్టం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎక్కువగా ప్రజెంట్ అయితే జిల్లాల్లో ఎక్కువగా ఇటు ఉమ్మడి ఉత్తర తెలంగాణకు సంబంధించిన జిల్లాల్లో మాత్రం మొక్కజొన్న ఎక్కువగా వేస్తుంటుంటారు. ఇప్పుడు ఈ సమ్మర్లో మొక్కజొన్న కూడా కొంత జల్లుకు వచ్చి ఉంటుంది. సో ఆ కంకి బరువుకు ఈ ఎదురుగాలులకు తోడు కావడం వల్ల నేల కొరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో కొంత అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. మరోవైపు మిర్చి అండ్ పసుపుకు సంబంధించి కూడా ఈ యొక్క భారీ ఈదురుగాలులకు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు ఏవైనా పాత గోడలకు సంబంధించి కానీ పాత ఇండ్లలో ఉన్నటువంటి రేకులు కూడా భారీ ఈదురుగాలులకు కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. కాబట్టి సో ఎప్పుడు ఏ క్షణము ఈ యొక్క వర్షం వచ్చేదనేది కూడా తెలియట్లేదు. ఎందుకంటే మనకు మిడ్ నైట్లో చూడొచ్చు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల అకస్మాత్తుగా వచ్చినటువంటి వర్షం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. ఇక మరోవైపు కాసేపటి క్రితమే జిల్లాలో మనకి చెప్పినట్టు దుబ్బాక కానీ, సిద్దిపేటకు సంబంధించి కానీ, అటు జయశంకర్ భూపాలపల్లికి సంబంధించినటువంటి ఏరియాలు కూడా చాలా చోట్ల రోడ్లు విరిగిపడి, చెట్లు విరిగిపడి మొత్తం కూడా రోడ్లపై పడి సో కొంత వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బంది ఏర్పడింది. కాబట్టి సో చాలా జిల్లాల్లో కూడా అకస్మాత్తుగా వచ్చేటువంటి ఈ వర్షం వల్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సో ప్రజెంట్ అయితే కొన్ని జిల్లాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది, మరికొన్ని చోట్ల చిరుజల్లులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. శ్రవంతి.